This is CRB9 TV breaking news. We are monitoring a rapidly developing situation downtown. Stay with us for the latest updates. తిరువూరు నియోజకవర్గంతో సంబంధం లేని బాలకోట లాంటి వాళ్ళు లేకపోతే ఎక్కడెక్కడోళ్ళో తిరువూరు గురించి మాట్లాడతారు. తిరువూరులో జరిగేది బయట జరిగే ప్రచారం రెండు వేరు. తిరువూరు చరిత్రలో ఒక మంచి ఎమ్మెల్యే వచ్చాడని ప్రజలు అనుకుంటున్నారు. మా మాట వినట్లేదు వీడని నాయకులు అనుకుంటున్నారు. మంచి ఎమ్మెల్యే వచ్చాడు అని ప్రజలు అనుకుంటున్నారు. మా కంట్రోల్లో ఉండట్లేదు అని నాయకులు అనుకుంటున్నారు. అది కూడా 4-5 నాయకులు, అందరు కాదు. ఇంకో విషయం, ఇక్కడున్న మీడియా వాళ్ళు నన్ను 2 ఏళ్లుగా చూస్తున్న వాళ్ళు ఎప్పుడైనా అడగండి, ఎప్పుడైనా తెలుసుకోండి. నేను ఏ రోజు కూడా కులం కార్డు వాడలేదు, కులం పేరుతో ఎప్పుడు పనిచేయలేదు. నేను ఆత్మగౌరవంతో పనిచేస్తాను. నేను ఏ రోజైనా నేను ఎస్సీని కాబట్టి లేకపోతే నేను దళితుని కాబట్టి నేను ఎప్పుడు మాట్లాడలా. నా నోట్లో నుంచి ఎప్పుడు కూడా నా స్థాయి తగ్గించుకునే మాటలు రావు. నేను చాలా పేద కుటుంబంలో పుట్టి ఉన్నత చదువుకొని ఆత్మగౌరవంతో బతికి ఈరోజు ఉదయం హైదరాబాద్లో మల్లు బట్టి విక్రమ గారి కొడుకు పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా పెద్ద ఆయన రోజు పేపర్లో చూస్తూ కేంద్ర మంత్రిగా పనిచేశాడు, చాలా కీలకమైన స్థానాల్లో పనిచేశాడు. వెళ్ళి నమస్కారం చెప్పి పెడితే శ్రీనివాసరావు గారు ఎలా ఉన్నారన్నాడు. నేనేంటి మీకు తెలియటం ఏంటి అంటే మీరు తెలియని వాళ్ళు ఉంటారా అన్నాడు. ఎక్కడ అర్జున్ సింగ్, ఎక్కడ కొలిపూడి శ్రీనివాసరావు? అర్జున్ సింగ్ కాదు, దిగ్విజయ్ సింగ్. ఎక్కడ దిగ్విజయ్ సింగ్, ఎక్కడ కొలిపూడి శ్రీనివాసరావు? అవాస్తాలతో, అబద్ధాలతో, లేకపోతే కుట్రలతో నా పనిని నన్ను ఆపలేరు. నేను మళ్ళీ చెప్తున్నాను, చిన్ని గారికైనా ఎవరికైనా చెప్తున్నాను, తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి నా పనిలో ఎవరు జోక్యం చేసుకోవద్దు. ఒక ఎంపీగా ఎంపీ గారికి ఇవ్వాల్సిన గౌరవం నేను ఇస్తాను. మిగతా నియోజకవర్గంలో ఎంపీ గారు ఎలా పనిచేస్తున్నారో నా దగ్గర కూడా అలానే పనిచేయాలి. మరి రేపు ఇప్పుడు ప్రస్తుతం ఇన్ని గొడవలు జరుగుతున్నాయని అందరూ అంటున్నారు. మరి ఈ గొడవల నేపథ్యంలో, ఈ గొడవల మధ్య కూడా రేపు మళ్ళీ నా నియోజకవర్గంలో విసనపేటలో కార్యకర్తల సమావేశం అని చిన్ని గారు కార్యక్రమం ప్రకటించారు. మరి తిరువూరులోనే కాదు మిగతా నియోజకవర్గాల్లో ఎందుకు కార్యకర్తల సమావేశం పెట్టట్లేదు ఎంపీ గారు, ఎమ్మెల్యే లేకుండా? కాబట్టి మిగతా నియోజకవర్గాల్లో చేయని పనులు తిరువూరు నియోజకవర్గంలో ఎందుకు చేస్తున్నారు? మిగతా నియోజకవర్గాల్లో ఎలా ఉంటున్నారో తిరువూరు నియోజకవర్గంలో కూడా అలానే ఉండడు. మరి అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది ఏంటంటే, ఆ నియోజకవర్గాల్లో ఎవరు కూడా చిన్ని గారి దగ్గరికి వచ్చి ఆయన్ని తప్పుదారి పట్టించి వాళ్ళ స్వార్థం కోసం ఆయన్ని డైరెక్ట్ చేయట్లేదు. తిరువూరు నియోజకవర్గంలో ఒక 10 మంది ఆయన్ని వాళ్ళ స్వార్థం కోసం తప్పుదారి పట్టించి పరిస్థితిని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. కాబట్టి అంతిమంగా చెప్పేది ఏంటంటే, ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు హోంమంత్రి అనిత గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకుడు లోకేష్ గారికి, అలాగనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, పల్లా శ్రీనివాస్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకోండి. నా మీద దాడి చేయటానికి పథకం రూపొందించింది ఎవరు? నన్ను భూమి మీద కూడా లేకుండా చేయాలనే మాటలు ఎవరు ఎందుకు మాట్లాడిస్తున్నారో సమాచారం తెప్పించుకోండి. నేను చెప్పే మాటలు, నా చుట్టూ ఉండే నా కార్యకర్తలు చెప్పే మాటలు కాదు. నిఘా వర్గాల మాటలు, నిఘా వర్గాల సమాచారాన్ని బట్టి నిర్ణయం తీసుకొని నా భద్రతకు సంబంధించిన అంశాన్ని పరిశీలించమని గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. నిరాధారమైన ఈరోజు ఒక ఆయన అంటాడు, నా చుట్టూ ఉన్న వాళ్ళంట నాకు మందు పోసేవాళ్ళంట. నా జీవితంలో నాకు మద్యం తాగే అలవాటు ఉందని చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు చెప్తే వాళ్ళు ఏం చెప్పమంటే మీరు ఏం చేయమంటే అది చేస్తారు. వీళ్ళందరూ తెలుసు. వీళ్ళందరూ బాధ, చాలా మంది నియోజకవర్గంలో బాధ ఏంటంటే, చరిత్రలో మొట్టమొదటిసారి ఇంతకుముందు ఒక నాయకుడు ఉన్నాడు, రోజు మద్యపానం, మహదానందం,
ఇప్పుడు ఆ నాయకుడి కన్నా పూర్తి రివర్స్ నాయకుడు వచ్చాడు. ఇప్పుడు ఇంతకుముందేమో అతివృష్టి, ఇప్పుడేమో అనావృష్టి. కాబట్టి పులుకుపూడి శ్రీనివాసరావు ఆస్తి ఏంటో తెలుసా? క్యారెక్టర్. కాబట్టి నా మీద 4 పెద్ద ఛానల్స్, 40 యూట్యూబ్ ఛానల్స్ లేదా పత్రికలు వందల సార్లు నాకు వ్యతిరేకంగా వార్తలు రాసిన నేను ప్రజల్లో ధైర్యంగా నిరంతరం తిరగటానికి కారణం ఏంటంటే మై లైఫ్ ఈజ్ అన్ ఓపెన్ బుక్. నా జీవితంలో రహస్యాలు ఏమి లేవు. చాలాసార్లు నేను ఒక్కడే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతా. ఈరోజు కూడా హైదరాబాద్లో ఒక పెళ్ళికి వెళ్తే అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు మీ గన్మెన్ ఏరండి అని అడిగారు. కాబట్టి నేను ఈ మీడియా సమావేశం ద్వారా చెప్పాలనుకుంటే ఏంటంటే నాకున్న అధికారిక సమాచారం ప్రకారం, నిఘా వర్గాల సమాచారం ప్రకారం నా మీద దాడి చేయడానికి పథకం రచించారు, ప్రయత్నం చేశారు. వాళ్ళని అడిగే ప్రశ్న ఏంటంటే నన్ను చంపాలనుకుంటున్నారా? దీనికి ఇంకొక